ఎవ్రీవన్, వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. మనకి ఏపీ గవర్నమెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఆప్షన్ అయితే కనుక రిలీజ్ చేసింది కదా. దానికి అప్లై చేసుకోవడానికి ఏమేమి ప్రాసెస్ ఉంటుంది, లేదంటే కనుక దాని డీటెయిల్స్ అన్నిటి గురించి మాట్లాడుకుందాం. అలాగే లాస్ట్ డేట్ ఎప్పుడు అన్న వాటన్నిటి గురించి అయితే కనుక ఇప్పుడు మాట్లాడేసుకుందాం. మనకి గవర్నమెంట్ ఒక్కొక్క స్కీమ్ రిలీజ్ చేస్తూ ఉంది కదా. అలాగే ఇప్పుడు ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ స్కీమ్ అనేది రిలీజ్ చేసింది అనమాట. అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్కి అప్లై చేసుకోవడానికి ప్రాసెస్ ఏంటి అంటే మనకి ఒక కొంతకాలం కిందట అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే మనకి సర్వే అనేది జరిగిందనమాట. సర్వే జరిగినప్పుడు కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ కొంతమంది ఎస్ చెప్పారు, కొంతమంది నో చెప్పారు. అలాగని ఎస్ చెప్పిన వాళ్ళందరికీ ఇప్పుడు ఓకే అన్నట్టు వచ్చిందా అంటే ఏం రాలేదు. అలాగే కొంతమందికి ఏంటంటే మనకి ఇంటిగా నుంచి ఫోన్ చేస్తే మనం ఓటీపీ చెప్పాం, గుర్తుందా? ఓటీపీ చెప్పినప్పుడు అంటే ఇంట్రెస్టెడా కాదని, ఇంకా కొంతమందికి ఆ ఇంట్రెస్టెడా నాట్ ఇంట్రెస్టెడ్ అనేది వాళ్ళే ఫిల్ చేసి పెట్టేసిన ప్రొసీజర్ కూడా అయితే కనుక జరిగిందనమాట. ఎప్పుడు మనకి ఓటీపీ వచ్చింది, ఎప్పుడు ఇవన్నీ అయితే కనుక ఆలోచించద్దు దాని గురించి. ప్రాసెస్ అయితే కనుక జరిగిందనమాట. అయితే అందులో నుంచి కొంతమందికి పేర్లు అయితే కనుక కొన్ని సచివాలయాలకు అయితే కనుక వచ్చినాయి అనమాట. అయితే అందరి పేర్లు ఉండాలని లేదు. మనం ఎస్ చెప్పినా నో చెప్పినా ఎస్ చెప్పిన వాళ్ళ పేర్లు అందరికీ కూడా వచ్చాయన్నది అయితే కనుక ఉండదు. మనకి ఇంతవరకు ఏంటంటే గ్రాడ్యుయేషన్ అంటే 10th పాస్ అయినా అవ్వకపోయినా బిలో 10th క్లాస్ వాళ్ళకు కూడా మనకి అప్పుడున్న గవర్నమెంట్ రూల్స్ బట్టి అక్కడ అయితే కనుక ఇచ్చారు. ఇప్పుడు 10th క్లాస్ అనేది లేదు. ఇప్పుడు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైతే ఉందో దానికి 10th క్లాస్ అర్హత అయితే కనుక లేదు. ఐటీఏ లేదంటే పీజీ ఇంకా గ్రాడ్యుయేషన్ ఏదైతే ఉందో అది ఆ హయ్యర్ లెవెల్ గ్రాడ్యుయేషన్స్ ఇప్పుడు డిగ్రీ బీటెక్ ఉంటుంది కదా, అవైతే కనుక ఉండాలన్నమాట. ఇదైతే కనుక ఉండాలి. అలాగే ఇప్పుడున్న ప్రాసెస్ ఉంది కదా, 10th యాడ్ చేయొచ్చు, ఇంటర్ యాడ్ చేయొచ్చు. అదైతే కనుక ఎవరం చెప్పలేము కదా. అంటే నోటిఫికేషన్ అయితే కనుక ఇలా వచ్చింది. కొన్ని చాలా సవరణలు అప్పటి నుంచి వచ్చింది, కానీ ఇప్పటికీ చాలా సవరణలు అయితే కనుక చేశారు. ఇంకా చేస్తే చేయొచ్చు, లేదంటే కనుక లేదు. ప్రస్తుతానికి మాత్రం హైయెస్ట్ క్వాలిఫికేషన్ అనేది ఇప్పుడు నేను చెప్పినవి అయితే కనుక ఉండాలన్నమాట. అలాగే ఇప్పుడు మన పేరు లేదు, మనకి మెయిల్ రాలేదు, మెసేజ్ రాలేదు, ఇదేమీ లేదు. కానీ ఆ నోటిఫికేషన్ వచ్చింది అన్న విషయం మనం ఎక్కడ వార్తల్లోనో ఇలాంటి ఛానల్స్లోనో ఎక్కడో చూసాం. అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే కనుక సచివాలయంకి వెళ్ళండి. లేదు సచివాలయంలోనే ప్రాసెస్ మనం ఓన్గా చేసుకుందాము అంటే కనుక ఆ ప్రాసెస్ మన ఓన్ హ్యాండ్స్కి అయితే కనుక ఇవ్వలేదన్నమాట. పలానా దగ్గర ఇది ఉంటుంది అది ఉంటుంది అని చెప్పి మనం ఓన్గా అప్లై చేసుకోవడానికి అయితే లేదు. మనం సచివాలయంకి వెళ్తే ఆ సచివాలయంలోనే అప్లోడ్ చేస్తారు. అలాగే చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు మేము ఉన్నాం, మా కార్డు మా అత్తగారు వాళ్ళ ఊళ్ళో ఉంది కదా, అంటే డీటెయిల్స్ ఆధార్ డీటెయిల్స్ ఎక్కడ ఉన్నాయి అని ఉంటుంది, లేదంటే అమ్మగారింటికాడో అత్తగారింటికాడో ఉంటాయి. మనం ఇప్పుడు మేము విజయవాడలో ఉన్నాం, ఉద్యోగం రీత్యా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్కి అయితే కనుక వచ్చేస్తారు కదా. అక్కడున్న సచివాలయంలోకి వెళ్ళే చేసుకోవాలంటే అది అవసరం లేదనమాట. ఇక్కడ మనకి నియర్ బై సచివాలయంస్ ఉంటాయి కదా. ఇప్పుడు మేము ఉన్నది కృష్ణలంకలోనే చాలా ఏరియాస్ ఉంటాయి. చాలా ఏరియాస్కి తగ్గట్టుగా ఒక్కొక్క నెంబర్స్ అయితే కనుక సచివాలయంస్కి ఉంటాయి కదా. సచివాలయంకి ఇప్పుడు మీరు ఒక సచివాలయంకి వెళ్ళండి, మీ ఏరియాకి దగ్గర ఉన్న సచివాలయంలోకి వెళ్తే అక్కడ అడిగితే ఇలా మేము వర్క్ ఫ్రమ్ హోమ్కి అప్లై చేసుకోవాలని అనుకుంటున్నాము, ఇంట్రెస్ట్ ఉంది అంటే వాళ్ళు ఆ సచివాలయం అనుకోండి వాళ్ళు అప్లై చేస్తారు. లేదు అనుకుంటే వేరే సచివాలయం అని చెప్తే అప్పుడు అక్కడికి వెళ్ళాలి. దీనికన్నా ముందు ఇలా సచివాలయంకి వెళ్ళాలి అన్నది నాకు ఎలా తెలిసిందంటే నేను ఇలా నోటిఫికేషన్ వచ్చినప్పుడు దాని గురించి అంటే నా ఫ్రెండ్ షేర్ చేసింది అనమాట. నా ఫ్రెండ్ షేర్ చేస్తే దాన్ని బట్టి నేను చూసి మొత్తం అని కనుక్కున్న తర్వాత నాకు డౌట్ ఉంటే మా ఫ్రెండ్కి అయితే కనుక ఫోన్ చేస్తా. తను ఆన్సర్ చేయకపోతే మళ్ళీ ఇంకా డీటెయిల్స్ ఇంకా మనకి సచివాలయంలో వర్క్ చేసే వాళ్ళు తెలుస్తూ ఉంటారు కదా, ఒకసారి అక్కడికి వెళ్ళైతే కనుక కనుక్కుంటే సరిపోతుంది. ఇలా మా ఫ్రెండ్కి చేసిన తర్వాత నాకు తెలిసిన ఒక అక్క ఉన్నదనమాట, తనకైతే కనుక చేశాను. ఆ అక్క చెప్పింది నీ నియర్ బై ఉన్న సచివాలయంకి వెళ్ళు, అక్కడైతే చేస్తారు. ఇక్కడ మాకు అంటే ఫస్ట్లో అంటే కొన్ని సవరణలు చేస్తూ ఉన్నారు కదా. ఫస్ట్లో ఏంటంటే ఆ ఏరియాలోనే ఇప్పుడు విజయవాడ ఉన్నదనుకోండి, విజయవాడలో ఉన్న పీపుల్కే చేయాలి అన్నట్టయితే కనుక రూల్స్ ఉంటాయి అన్నమాట. తర్వాత ఇంక ఇప్పుడు అవేం లేవు కాబట్టి సవరణలు జరిగినాయి కాబట్టి చక్కగా మనకు సచివాలయంకి వెళ్తే అక్కడ క్లస్టర్లో వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఓపెన్ చేస్తారు. అలాగే మనకి ఏమేమి డీటెయిల్స్ మనం వాళ్ళకి ఇవ్వాలి అంటే మన ఆధార్ కార్డు ఉండాలి. నేను వెళ్ళినప్పుడు అయితే కనుక నా మెయిల్ ఐడి త్రూ ఓటీపీ అయితే కనుక ఉందన్నమాట. ఇప్పుడు ఆ మెయిల్ ఐడిని కూడా తీసేశారు. మనకు నెంబర్ ఏదైతే ఉందో దాని త్రూ వాట్సాప్ వస్తుంది. అంటే మెయిల్కి అన్నిటికీ
ఓటీపీస్ అనేవి రావట్లేదు అనమాట. నా మెయిల్ ఇచ్చాను, కానీ నా మెయిల్ ఎవరో యూజ్ చేసేసినట్టయితే కనుక వచ్చింది. నాది ఉన్నది ఒకే మెయిల్, అదైతే కనుక నేను ఎప్పుడు వీటికైతే కనుక యూజ్ చేయలేదు. అప్పుడు నేనేం చేశాను, మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్రదర్ ఉన్నారనుకో, బ్రదర్ ఇప్పుడు నేను మా ఆయనది ఇచ్చుకున్నాను, మా ఆయనకి వచ్చిన మెయిల్కి ఓటీపీ ఏదైతే వస్తుందో నేను దాన్ని ఇచ్చుకున్నాను. ఇది మెయిల్ త్రూ వెళ్ళిన వాళ్ళకి ఇప్పుడు ఆ మెయిల్ ఆప్షన్ అనేది తీసేసారనమాట. తీసేసి నార్మల్గా ఓటీపీ అనేది వస్తుంది. కానీ ఇదంతా మనం ఓన్గా చేసుకోవడానికి అయితే కనుక ఉండదనమాట. మనకి గవర్నమెంట్ అదే సచివాలయంకి వెళ్ళే చేసుకోవాలి. ఇంకా చాలామంది దగ్గర విన్నాను, సచివాలయంకి వెళ్ళినప్పుడు వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదని. చూడండి, 1-2 సార్లు, లేదు అనుకుంటే మీరు ఏం చేసుకోవాలో అది చేసుకోండి. అంటే ఎక్కువ మంది జనం ఉన్న టైంకి వెళ్ళకండి. ఇప్పుడు వాళ్ళకి కూడా కొంచెం పీస్ఫుల్గా ఉన్న టైం ఏదైతే ఉంటుందో ఆ టైంలో అయితే కనుక వెళ్ళారనుకోండి, మనకి చెప్పడానికి వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడు వెళ్ళినా ఆ టైమింగ్స్ చూసుకోండి. అయితే ఫస్ట్ మార్నింగ్లోనే వెళ్ళండి, లేదంటే కనుక ఆఫ్టర్నూన్ వాళ్ళకి లంచ్ అయిపోయిన టైం ఉంటుంది కదా, ఆ టైంలో వెళ్తే చెప్తారు. అంటే ఎప్పుడు వెళ్ళాలన్నది కూడా మనకి సచివాలయం నియర్ బై ఉంటాయి, లేదంటే కనుక ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వెళ్తే ఏంటంటే కొంచెం బెటర్గా పని అనేది అవుతుంది అనమాట. ఇప్పుడు నేను వెళ్ళి అది మెయిల్ త్రూ అయితే కనుక నాకు ఓటీపీ అయితే కనుక అయ్యింది. తర్వాత ఏంటంటే మన హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏది ఉందో అది ఎంటర్ చేసుకుంటారు. మనము ఆ మ్యాపింగ్ ఏరియాలోనే ఉన్నామనుకోండి. ఇప్పుడు మేము కృష్ణలంక నా మ్యాపింగ్ ఏరియాలో ఉన్న సచివాలయంకి వెళ్ళాను, అక్కడ నా డీటెయిల్స్ చెప్పాను, వాళ్ళు ఎలా ఎంటర్ చేసుకున్నారు, నా పేరు దగ్గర నుంచి మొత్తం అన్ని డీటెయిల్స్. అలాగే నాది క్వాలిఫికేషన్ వచ్చి బీటెక్ క్వాలిఫికేషన్కి నా పర్సంటేజ్ ఎంత, దాన్ని మళ్ళీ అక్కడ వాళ్ళు గ్రేడ్లు ఏవైతే ఉన్నాయో ఆ గ్రేడ్లు, అలాగే నా కాలేజ్ యూనివర్సిటీ పేరు ఉంటాయి కదా మనకి, యూనివర్సిటీ. అలాగే చాలామందికి ఇంతవరకు నేను వెళ్ళినప్పుడు ప్రాసెస్ ఏంటంటే, మన గ్రాడ్యుయేషన్ అయిపోయిందంటే మనకు ఆ సర్టిఫికేట్ వస్తుంది కదా, ఆ సర్టిఫికేట్ అనేది వాళ్ళకి తీసుకెళ్ళి చూపిస్తే వాళ్ళు ఫోటో తీసి అప్లోడ్ చేస్తారనమాట. కొంతమందికి గ్రాడ్యుయేషన్ అయిపోయింది కానీ అంటే పాస్ అవ్వకపోవడమో, లేదంటే మ్యారేజ్ చేసేసుకోవడమో, సో రీజన్స్ ఉంటాయి కదా. ఆ రీజన్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇంకా అది ఓపెన్ అవ్వట్లే. ఆ గ్రాడ్యుయేషన్ మన సర్టిఫికేట్ ఏదైతే ఉందో అప్పుడే ఓపెన్ అవుతుంది. ఇంకా రీసెంట్ టైమ్స్లో జరిగిన సవరణ ఏంటంటే, ఇప్పుడు డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఉంటారు, ప్రజెంట్ చదువుతున్న వాళ్ళు ఉంటారు. అక్కడ ఆప్షన్ ఇచ్చిందనమాట, మీరు ఇప్పుడు ప్రజెంట్ చదువుతున్నవారా అయిపోయిందా అన్నట్టు ఆప్షన్ ఇచ్చి, ఒకవేళ అయిపోతే ఏ ఇయర్ అయిపోయింది అన్నట్టు ఆ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మనకి గవర్నమెంట్ కానీ ఎక్కడైనా ఏదైనా ఒక నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ పీపుల్ ఏదైతే ఇష్యూతో సఫర్ అవుతున్నారో దాన్ని క్రమేపీ సవరణ చేస్తారనమాట. అంటే మనకి గడువు తేదీ ఏదైతే ఉంటుందో ఆ తేదీకి వచ్చేటప్పటికి సవరణలు అనేవి చేస్తూ ఉంటారు. అంటే మనం ఇక్కడికి వెళ్ళి ఇలా అప్లై చేసుకుంటున్నప్పుడు నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు అప్లై చేసుకుంటాం, పలానా దానికి ఇష్యూ ఫేస్ చేస్తున్నారని చెప్పి ఎవరైతే మనం అప్లై చేయడానికి వెళ్ళినప్పుడు ఇష్యూ ఏదైతే ఫేస్ చేస్తున్నారో, లేదంటే కనుక మనం ఓన్గా అప్లై చేసుకున్న సైట్స్ అయినా కూడా ఈ పలానా పర్టికులర్ దానికి ఎక్కడే ఆగిపోతున్నామంటే మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆ ఇష్యూని అయితే కనుక మళ్ళీ సాల్వ్ చేసి ఆప్షన్స్ అనేవి ఇస్తారు. అలాగే బీటెక్లో మీరు ఏ బ్రాంచ్ అన్నది కూడా పర్టికులర్గా అక్కడైతే ఉన్నాయన్నమాట. అలాగే ఇప్పుడు రీసెంట్గా 2016 వరకు ఉన్న బ్రాంచెస్ వేరు, 16 తర్వాత బ్రాంచెస్లో చాలా మోడిఫికేషన్స్ వచ్చినాయి, కొత్త యాడ్ అయినాయి కదా, ఆ యాడ్ అయిన బ్రాంచెస్ కూడా అక్కడైతే కనుక ఉన్నాయి. అంటే అన్ని సచివాలయంలో ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తారనమాట. అంటే మనల్ని అడుగుతారు, మనం ఏం చదివామన్నది అడుగుతారు కదా, ఆ పర్టికులర్ దాంట్లో ఉందో లేదో చూసుకోండి. సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ. మనకి కాలేజ్ అయిపోయిన తర్వాత ఏదైతే సర్టిఫికేట్ ఉంటుందో అది మ్యాండేటరీ. ఇప్పుడు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఒకసారి వెళ్ళి అప్లై చేసుకోండి. ఒకవేళ వస్తే అది హెల్ప్ఫుల్లే కదా. ఎవరైతే ఇంట్లో ఉండి వర్క్ చేసుకోవాలి అనుకుంటున్నారో గర్ల్స్కి బాయ్స్కి ఇద్దరికి ఆప్షన్ అయితే కనుక ఉన్నదనమాట. వెళ్ళి అప్లై చేసుకున్నాం, ఒకసారి అప్లై చేసుకోవడం వల్ల ఇబ్బంది అయితే కనుక ఏముండదు కదా, దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. అలాగే సెప్టెంబర్ 15th వరకు అయితే కనుక మనం అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్, దాన్ని బట్టి చూసుకోండి. అలాగే ఇంకొకటి నాకు తెలిసింది ఏంటి షేర్ చేస్తున్నానంటే, ఇప్పుడు నా 16 పాస్డ్ అవుట్ నేను, మనకి అప్పుడు బ్యాక్లాగ్స్ ఉండి లేదు తర్వాత ఎగ్జామ్ రాసాం, అయితే అప్పుడు సర్టిఫికేట్ తెచ్చుకోలేదు. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మీ కాలేజ్ వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ చేసుకొని మీ సర్టిఫికేట్, అంటే మనకి ఈ సర్టిఫికేట్ ఇప్పుడైనా కాదు ఎప్పటికైనా ఉపయోగపడుతుంది అనమాట. దానివల్ల వదిలేయకుండా వెళ్ళి ఒకసారి మీరు ఆ ప్రాసెస్ ఏంటి అన్నది, ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి, మనకి రిటర్న్ ఆ సర్టిఫికేట్ ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ కనుక్కొని ఒకసారి అప్లై అయితే కనుక చేసేసుకోండి. సర్టిఫికేట్ చేతిలో ఉండటం వల్ల చాలా ప్లస్ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి ఆలోచించుకోండి. ఇప్పుడు నేను చెప్పింది అయితే అర్థమైంది కదా. సెప్టెంబర్ 15th వరకు లాస్ట్ డేట్ ఉంటుంది. మన హైయెస్ట్ క్వాలిఫికేషన్ అంటే ఐటీఐ, డిగ్రీ, బీటెక్ ఇవి ఏదైతే చెప్పానో దాంట్లో హైయెస్ట్ క్వాలిఫికేషన్
ఉన్న ఒరిజినల్ సర్టిఫికేట్ మనం తీసుకెళ్ళాలి. మన ఆధార్ కార్డు ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. మన మొబైల్కి ఓటీపీ వస్తుంది కదా, కాబట్టి ఓటీపీ కోసం అయితే కనుక మొబైల్ నెంబర్ తీసుకెళ్ళాలి. అలాగే మెయిల్ ఐడి ఏదైతే వర్కింగ్లో ఉందో ఆ మెయిల్ ఐడి కనుక ఇవ్వండి. ఇప్పుడు మెయిల్ ఐడిలో 7 వచ్చినాయి కాబట్టి మనం మొబైల్ త్రూ అయితే కనుక వచ్చేస్తాయి అనమాట. అలాగే ఏమేమి జాబ్స్ ఇస్తున్నారు అవన్నీ అయితే కనుక ఇంకా నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తారు కదా, ఇచ్చినాక అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకోవచ్చు అని అంటున్నారు కాబట్టి. అలాగే ఇంకా ఇంకా చాలా చాలా న్యూస్లు అయితే వస్తున్నాయి. నాకు వరకు అయితే కనుక ఇదే తెలుసు. నేను వెళ్ళి పర్టికులర్గా అప్లై చేశాను కాబట్టి నాకు ఇది తెలుస్తుంది. అందు గురించి అని చెప్పి మీకు ఈ న్యూస్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు నచ్చితే కనుక హ్యాపీగా ఫాలో అయిపోండి. మెయిల్ వెరిఫికేషన్స్ మ్యాక్సిమం అన్నీ అయితే కనుక చెప్పాను. ఇంకా సెప్టెంబర్ 15th కాకుండా ఇంకా పెంచచ్చేమో. పెంచినాక ఒకవేళ అప్డేట్ ఏదైతే ఉంటుందో, అంటే అందరికీ తెలియాలని లేదు కదా, ఇంతవరకు త్రూ వాలంటీర్స్ త్రూనో ఎవరితోనో మనకు వచ్చి ఇవి నోటిఫికేషన్స్ ఇప్పుడు అన్నీ లేవు కదా. ఏ గవర్నమెంట్గా ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్ పరంగా మనం ఉంటాం కాబట్టి ఉండాలి కాబట్టి ఇప్పుడు మీకు వచ్చిన నోటిఫికేషన్స్ త్రూ మీకు ఏ డౌట్ ఉన్నా డైరెక్ట్ సచివాలయంకి వెళ్ళిపోయి అడిగితే వాళ్ళైతే కనుక ఆన్సర్ ఇస్తారు. లేదు అక్కడ ఆన్సర్ ఇవ్వట్లేదంటే మీ ఫ్రెండ్స్ లేదంటే కనుక రిలేటివ్స్లోనో ఎవరో సచివాలయంలో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కాంటాక్ట్ అయినా హ్యాపీగా చెప్తారు. దాన్ని బట్టి మీరు వాళ్ళు ఏదైతే చెప్పారో దాన్ని అయితే కనుక హ్యాపీగా ఫాలో అయిపోండి. మా ఆయన ఫ్రెండ్ కూడా సచివాలయంలో వర్క్ చేసే అతను ఉంటారనమాట. తను కూడా నాకు చాలా హెల్ప్ చేస్తాడు. మా ఫ్రెండ్స్తో పాటు తను కూడా అయితే కనుక ఇలాగ ఏమైనా డౌట్ వచ్చినప్పుడు నేను వాళ్ళని కాంటాక్ట్ అవుతాను. కాంటాక్ట్ అయినప్పుడు నాకు పర్టికులర్గా ఇది అది అని చెప్తారు కదా, చెప్పినాక నాకైతే కనుక విషయం తెలుస్తుంది. ఇప్పుడు నేను తెలుసుకున్న విషయం ఇది. నేనేం చెప్పదలుచుకున్నానంటే అందరూ వెళ్ళి అప్లై చేయండి. తర్వాత మళ్ళీ ఫిల్టర్ చేసి మనకు ఏదో ఒక ఆప్షన్ అయితే కనుక వచ్చిందనుకో హ్యాపీగా ఇంట్లో కూర్చొని పిల్లల్ని చూసుకుంటూ వర్క్ చేసుకునే ఆప్షన్ అనేది ఉండొచ్చు. కాబట్టి ఇది నేను చెప్పదలుచుకున్నాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.